18న మేడారంలో కేబినెట్ భేటీ అట. తొలిసారి హైదరాబాదేతర ప్రాంతంలో సమావేశం అట. మున్సిపల్ ఎన్నికలపై డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ఆమోదం తెలిపే ఛాన్స్ అట. 16 నుంచి సీఎం జిల్లాల టూర్ అట. ఎన్నికల ప్రచార సభలకు శ్రీకారం అట. సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో చరిత్రాత్మక ఘట్టానికి వేదిక కానుందట. తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిసిందట. దీంతో మంత్రివర్గ కీలక ఐఏఎస్ అధికారులు మేడారానికి తరలి రానున్నారట. ఈ మంత్రివర్గ సమావేశంలో ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో కీలకమైన డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అంతేకాకుండా రైతు భరోసాపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలిసింది. కాగా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో మంత్రివర్గ సమావేశం నిర్వహించారట. నిర్మాణ పనులకు ప్రారంభించి అనంతరం హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి సాయంత్రం దావోస్కు బయలుదేరి ఫిబ్రవరి 1న హైదరాబాద్ చేరుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపారు. సో ఈ నెల 18న ములుగు జిల్లా మేడారంలో ఈ మంత్రివర్గ భేటీ జరగబోతుందంట. తొలిసారి హైదరాబాద్ ఇతర, ఎందుకంటే హైదరాబాద్లో మంత్రివర్గ భేటీ అంటే హైదరాబాద్లో సెక్రటరేట్లోనో లేకపోతే సీఎం క్యాంప్ ఆఫీసులోనో లేకపోతే ఇంకో చోట వీళ్ళు పెట్టుకుంటూ ఉంటారు ప్రభుత్వ కార్యాలయాలు. సో దీన్ని కాకుండా మొదటిసారి సమ్మక్క సార్లక్క మేడారం జాతరలో అక్కడ తొలిసారి మంత్రివర్గ సమావేశం పెట్టబోతా ఉన్నారు. మంత్రివర్గ భేటీ పెట్టబోతున్నారట. గతంలో ఇట్లా ఎన్టీఆర్ ఒక ప్రాంతంలో పెట్టడం జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో. సో ఇప్పుడు మళ్ళీ ఆ చరిత్రాత్మక ఘట్టం అంటున్నారు దీన్ని. సో చూడాలి. ఈ మంత్రివర్గంలో చాలా వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలా విషయాలు దీంట్లో రాబోతున్నాయి. రైతు భరోసా అంశాలు కావచ్చు, చాలా అంశాలు వీటిలో చర్చించబోతున్నాం మేము. త్వరలో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా ఒక డెసిజన్ తీసుకోబోతున్నాం. డెడికేటెడ్ కమిషన్ వేసినాం కాబట్టి ఈ జిల్లాల గురించి వీటి గురించి మొత్తం ఈ డిస్కషన్ అంతా కూడా ఈ మంత్రివర్గ భేటీలో రాబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అటు నుంచి మళ్ళీ దావోస్